నృత్య పోటీల కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే విజయం మనకి దక్కుతుంది. రాగిణి, లతిక అందరు చెప్తారు సాయి దేవుడని, అందరికీ సహాయం చేస్తారని. నాకు కూడా సహాయం చేయండి సాయి. ఈ గాలిపటం రావటం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఉండండి పిల్లలు, నేను మీకు సహాయం చేస్తాను గాలిపటం తీయటానికి. ఇటివ్వు. సరే సాయి. రానందా, నువ్వు కూడా నేర్చుకోవాలిగా. ధన్యవాదాలు సాయి. సాయి, మీరు కూడా మాతో కలిసి గాలిపటం ఎగరేయండి. మీరు ఎగరేయండి, నేను చూస్తాను. సరే సాయి. దారాన్ని స్వేచ్ఛగా వదులు బాబు, అప్పుడే గాలిపటం ఎత్తుకెగురుతుంది. ఈ గాలిపటం వెనకాల పడి
నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? నంద ఇక్కడికి ఎలా వచ్చింది? రేవతి తనని ఇంట్లో బంధించింది కదా. ఇప్పుడు గాని రేవతికి తెలిసిందంటే నందాకి తండ్రి అయిన హోదాలో నువ్వవన్నీ చేస్తున్నావా? ఏవైతే నందా భవిష్యత్తుకి మంచివో, లేక ఇది కేవలం రేవతిని సంతోషపెట్టడానికి ప్రయత్నమా? నేను సాయి చెప్పినట్టే చేస్తాను. అమ్మో రేవతి, రేవతి, అరే నువ్వు ఇక్కడేమి చేస్తున్నావు? సాయిని కలిసి వస్తున్నాను. కొన్ని పండ్లు కొందామని వెళ్ళాను. పండ్లు కొనేసినవా? సరే సరే పద. ఏమండి, నాకక్కడ నందాలాగా అనిపించింది. నంద ఇక్కడ ఎలా ఉంటుంది రేవతి? ఎలా సాధ్యము? నువ్వు నీ చేతులతోనే తనని ఇంట్లో బంధించావు కదా. పద. నేనొకసారి తనని చూసొస్తాను. అరే అవసరమే లేదు రేవతి, నేను ఇప్పుడే అటు నుంచి వస్తున్నాను. పిల్లలున్నారు కానీ నంద అక్కడ లేదు. పద. కానీ నేను తనని చూసానండి. అరే చాలు రేవతి, నాకు తెలుసు నువ్వు కొంచెం గాబరాగా ఉన్నావని. అలా అని దాని అర్థం నువ్వు నీ భర్త మాటని ధిక్కరించమని కాదు. పద నడు. ఇంటి దగ్గర మీరా ఆకలితో ఉంటుంది, అమ్మ కూడా లేదు కదా. అందుకే తొందరగా ఇంటికి వెళ్ళాలి. మీరాకి ఈ పండ్లు మనమే తినిపిద్దాము. నేను తనకి అన్నం పెట్టానండి ఉదయం. అరే తను చిన్న పిల్ల కదా, మళ్ళీ మళ్ళీ ఆకలిస్తుంటుంది. పద. అయ్యో, అమ్మ నాకు చెప్పింది గుడిలో దీపాన్ని వెలిగించమని. నువ్వొక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను దీపం వెలిగించేసి వస్తాను. సరే. నందా, ఈయన ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారెందుకు? ఏదో విషయం ఉంది. నేను గట్టిగా చెప్పగలను, నేను నందాని చూశాను. నందా, నందా, మీ అమ్మ నిన్ను చూసేసింది. నేను పాపని రేపు తీసుకొస్తాను. ఇప్పుడు తీసుకెళ్ళడం తప్పనిసరి. పద వెళ్దాం, పద పద. నువ్వు నాకు కూడా చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ కంట పడితేను అమ్మ నన్ను ఎప్పటికీ నృత్యం చేయనివ్వదు. దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాలే. ముందు నువ్వు పరిగెత్తు. పద. నానా, అమ్మ వచ్చేసింది. ఇప్పుడు అమ్మకి తెలిసిపోతుంది.
ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నా ధ్యానం భంగం చేశావు. నువ్వు పిచ్చిదానివా ఏంటి? అర్థం అవటం లేదా? మాధవన్. రేవతి, 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 అమ్మా, రేవతి, రేవతి, అమ్మా. తను లోపల నుండి పూజ చేసుకుని వచ్చింది. ఇంతలో ఇదంతా హఠాత్తుగా ఎలా? ఇంకా కూడా మీ మనసులో సందేహం ఉందా? మానవ శరీరంలో దేవత కొలువు ఉండటం నేనింతకు ముందే చెప్పాను. ఇలా కేవలం పవిత్రమైన వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే జీవితమంతా పుణ్యం చేసుకుంటారో వాళ్ళు అమ్మవారికి అతి ప్రియమవుతారు. అమ్మవారు వాళ్ళనే ఆవహిస్తారు. అలాంటి వారికి మరణానంతరం స్వర్గలోకంలో స్థానం దొరుకుతుంది. జగన్మాత చెంత మీ కోడలిని అమ్మవారు ఆవహించడం దానికే సంకేతం అమ్మా. ఇప్పుడు మీరు ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ సత్యం మాత్రం ఇదేనమ్మా. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, ఈరోజు ఒక విచిత్రం జరిగింది. నేను ఈరోజు ఒక పని మీద దీక్షిత్ నిలయం వెళ్ళాను. అక్కడ బస చేసిన వాళ్ళ ద్వారా తెలిసింది మీరు మాకు ఎప్పుడు చెప్తుంటారుగా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మటం మంచిది కాదని. కానీ అయినా కూడా జనాల్లో మూఢనమ్మకాలు బాగా ఉన్నాయి. అలా ఎందుకు సాయి? దుర్గామాత, నా జీవితం అంతా నీకు పూజలు వ్రతాలు చేశాను. మరి నా వల్ల ఏ లోపం పాపం జరిగింది? తల్లి, నీకు నాకంటే ఎక్కువ రేవతి ఇష్టరాలయ్యింది. ఇదేనా తల్లి నువ్వు చేసే న్యాయం? అయ్యో రమాదేవి, అమ్మవారు ముసలితనంలో నీ మీద దయ చూపింది. ఒకవేళ ఈ వయసులో నువ్వు నాట్యం చేస్తే అప్పుడు నీ ఎముకలు కీళ్లు రెండూ విరిగిపోయేవి. దుర్గామాత కోసం ప్రతి నవరాత్రులకి ఉపవాసం ఉన్నాను. అమ్మవారికి పూరీలు హల్వా నైవేద్యం పెట్టాను. మరింకే లోటు చేశాను? ఏమి లోటు అత్తయ్యా? మీరెందుకింత విచారంగా ఉన్నారు? నీ కారణంగానే రేవతి. ఈరోజు నువ్వు ఉదయం నృత్యం చేశావుగా. పూజారి గారు చెప్పారు నీ లోపల అమ్మవారు కొలువుందని. ఎందుకంటే నువ్వు అమ్మకి అందరికంటే ప్రియమయ్యావట. కాని నువ్వేమో ఈ మాటలు నమ్మటం లేదు. నన్ను గనక ఆవహించి ఉంటే ఆనందంగా నాట్యం చేసేదాన్ని.
కానీ నువ్వేమో ఒకటే దిగులు పడుతున్నావు. దాని గురించే నేను దిగులుగా ఉన్నాను. దుర్గామాత నన్ను ఆవహించకుండా నిన్ను ఆవహించింది, నీ లోపలికి వచ్చింది. ఒకవేళ నువ్వు పుణ్యం చేస్తే నేను కూడా చేశానుగా, వ్రతాలు కూడా చేశాను. మరి నాలో ఎందుకు రాలేదు? నేను నిర్ణయించుకున్నాను, ఎప్పటి వరకైతే దుర్గామాత నన్ను ఆవహించడం జరగదో అంతవరకు నేను ఒంటికాలు మీద నిలబడతాను. అత్తయ్య, ఇవేమి పిల్ల చేష్టలత్తయ్య. నాకైతే ఆ పూజారి మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇక మీరు కూడా ఆయన మాటలు నమ్మి నా మీద కోపడుతున్నారు. మీరు ఎప్పుడూ అన్నింటికీ నాదే తప్పంటారు. జై దుర్గామాత. మీ చింతకి మందు కనిపెట్టాను. కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా, నేనిప్పుడే వస్తాను. అయ్యో అత్తయ్య. అయ్యో దేవుడా. కేశవ్, ఈ కుండ ఎలా ఉంది? చాలా బాగుంది సాయి. వీలైతే ఇంట్లో ఈ కుండని పెట్టుకొని నీళ్లు తాగుదామనుకుంటున్నాను. అయితే ఒక పని చేయి, ఆ కుండలో నీళ్లు దీంట్లో పోయి. అలాగే సాయి. సాయి, ఈ కుండ కిందన పగిలిపోయింది. తెలుసు, అందుకే నేను దీనికి ఒక సుందరమైన రూపాన్నిచ్చి దీన్ని పూలకుండీలాగా ఉపయోగించటం గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు దీన్ని చూశావు, దీని సౌందర్యం పైన మాత్రమే దృష్టి సారించావు. దీన్ని ఉపయోగించాలనుకుని కోరుకున్నావు. దీనివల్ల ఏమర్థమైంది? మీ కోడలు లోపలున్న దుర్గామాతని తిప్పి పంపించేయడం కోసం మనం ఒక అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది, ఒక మహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఈ యజ్ఞం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక ఎప్పుడైతే అమ్మవారు ఆమె శరీరం నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరైతే ఆమెకు స్వచ్ఛమైన మనసుతో ఆరాధన చేస్తారో, నా ద్వారా అమ్మకి ఎవరైతే కానుకలు సమర్పిస్తారో వాళ్ళకి దుర్గామాత అత్యంత ప్రసన్నురాలవుతుంది. ఆ తర్వాత అమ్మవారు ఆ మనిషి లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాల మీ పూజలకి ఫలం మీకు దక్కుతుంది. అమ్మా, యజ్ఞానికి కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దుర్గామాతని ప్రసన్నం చేసుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు. ఇంకా కొన్ని కానుకలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. నిష్క్రమిస్తున్న దేవీమాతని ఖాళీ చేతులతో పంపిస్తే అమ్మ ఆగ్రహం చెందవచ్చు, మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉండొచ్చు. ఆ అవకాశం లేదు. పూజారి గారు, మీరు డబ్బుల గురించి చింతించొద్దు. యజ్ఞానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. విన్నాను, షిరిడీ వాళ్ళు అందరూ ఒక బైరాగిని నమ్ముతారని. ఇక ఎవరైతే బైరాగుల్ని నమ్ముతారో వాళ్ళని మూఢనమ్మకాల వలయంలో ఇరికించి వాళ్ళ నుంచి డబ్బులు గుంజటం చాలా సులువవుతుంది. అందుకేగా ఇక్కడికి వచ్చాను నేను. వచ్చిరాగానే ఈ మూర్ఖురాలు చిక్కింది. ఈమె దగ్గర బోళ్ళని డబ్బులు గుంజుతాను. నువ్వు ఏం చేశావో చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు కేశవ్. ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి, అవి మనల్ని బాగా ఆకర్షిస్తుంటాయి, చివరికి నకిలీవి కూడా అవుతాయి. కానీ వాటి రూపం చూసి జనాలు వాటి ఆకర్షణలో పడిపోతారు. ఇక అంతవరకు సత్యాన్ని తెలుసుకోలేరు, కోలుకోలేని నష్టం జరిగేంతవరకు. అదే విధంగా రేవతి వాళ్ళ అత్తయ్య కూడా పూజారి మాయ వలలో చిక్కుకుంటుంది. భారీ నష్టం చేసుకోవటానికి సిద్ధపడుతుంది.
ఆ పూజారి నిజస్వరూపం కూడా బయటపడుతుంది. కానీ ఒకవేళ సరైన సమయానికి తెలుసుకుంటే ఫలితం ఉంటుంది. లేకపోతే అల్లా మాలిక్. ఇరవై 30 40 50 60 70 80 రమాదేవి దగ్గర యజ్ఞం పేరు చెప్పి చాలా డబ్బులు గుంజాను. ఇక రేపు దక్షిణలు ఇంకా ఎక్కువ రావాలి, పరమానందంగా ఉంటుంది. ఇతను ఆ బైరాగి సాయి, కానీ ఇతని చేతులు కాలలేదే. సాయి, మీ చేతులు. నా చేతుల గురించి దిగులొదిలేసి ముందు పొయ్యి మీద దృష్టి పెట్టు. మంట కొంచెం తక్కువ చెయ్యి. చెడు ఆలోచనలు కూడా ఈ మంటలాంటివే అవుతాయి. వాటికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే అప్పుడు నువ్వే నష్టపోతావు. ఇప్పుడు అవ్వబోయి తప్పించుకున్నట్టు. సాయి, జనాలు మీ గురించి చెప్పింది నిజమే. మీరు నిజంగానే అద్భుతాలు చేస్తున్నారు. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు నాకు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు? నేనైతే ఏమీ చెడు ఆలోచన చేయలేదే. రేవతిని అడ్డం పెట్టుకుని నువ్వు కేవలం ఆమె కుటుంబాన్ని దోచుకోవటమే కాదు, వాళ్ల భక్తి విశ్వాసాలకు కూడా విఘాతం కలిగిస్తున్నావు. అయ్యో సాయి, ఏమంటున్నారు మీరు? ఆధారాలు లేకుండా మీరు నా మీద ఇలా నిందలు ఎందుకు వేస్తున్నారు? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నువ్వు చెప్పేది నిజమని? నేను చాలా గొప్ప పండితుణ్ణి తెలుసా. నేను నా పాండిత్యాన్ని ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏది నిజమో అదే చెప్పాను. ఇదేనా నిజం? ఎవరైతే బైరాగులను స్వామీజీలని నమ్ముతూ ఉంటారో వాళ్లని తేలికగా మూర్ఖులని చెయ్యొచ్చు. వాళ్లని మాయమాటలతో మభ్యపెట్టి సులువుగా డబ్బులు దండుకోవచ్చు. రేవతి యొక్క నృత్య రహస్యం ఆమె గతంతో ముడిపడి ఉంది. కానీ నువ్వు నీ స్వార్థం కోసం దాన్ని దేవత పేరుతో మభ్యపెడుతున్నావు. ఇది ఆ దేవతకి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఆపండి సాయి, నేను మీకు గౌరవం ఇస్తున్నానంటే దాని అర్థం ఇది కాదు. మీరు నన్ను అవమానిస్తుంటే ఊరుకుంటానని. అవమానించటం కాదు, నిన్ను అవమానం నుంచి తప్పించటానికొచ్చాను. ఇక నీతిగా నిజాయితీగా జీవితం గడుపు, లేకపోతే పదే పదే అవమానాల పాలవుతావు. ఇలా ప్రజలని తప్పుదారి పట్టిస్తే నువ్వు కూడా దారి తప్పిపోతావు. భ్రమలు సృష్టించి జనాల నుంచి డబ్బులు దోచుకున్నావంటే అప్పుడు నువ్వు కూడా భ్రమల్లోనే జీవిస్తుంటావు. గుర్తుపెట్టుకో. అనుకున్నాను కొన్ని రోజులు ఇక్కడే ఉండి జనాల దగ్గర డబ్బులు దోచుకుందామని. కానీ ఇప్పుడు సాయి ఉండగా అది సాధ్యం అవ్వదు. రేపు కానుకలు డబ్బులు దోచుకొని ఇక్కడి నుంచి పలాయనం అవ్వాలి. అయిపోయింది. ఇదంతా దేనికోసం అత్తయ్యా? ఏం పూజ? నువ్వు బయటికి పదా. రా. యజ్ఞమా? ఎందుకు? పూజారి గారు ఇవాళ పూజ చేస్తారు. అప్పుడు నీ లోపలున్న దేవత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా లోపలికి వచ్చేస్తుంది. అత్తయ్య, నేను చెప్పానుగా ఇలాంటివన్నీ నేను నమ్మను అని. నమ్మకపోతే ఈరోజు నమ్ముతావు. ఈరోజు అందరూ అమ్మవారు వెళ్ళిపోవడం కళ్ళారా చూస్తారు. ఈరోజు దుర్గామాత మన మధ్య ఉంటుంది. మన మధ్యలో నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు నమ్మకం లేకపోతే నువ్వు నమ్మమాకు. కాని నా మనసు సంతృప్తి కోసం వచ్చి అక్కడ కూర్చో.
అత్తయ్య, నేను నువ్వు చేసి తీరాలి నా కోసం. రేవతి, అత్తయ్య అంత మొండి పట్టు పడుతుండగా వచ్చి కూర్చో తల్లి. అయినా పూజారి గారు చెప్పారుగా, దీని తర్వాత నువ్వు నృత్యం చేయటం పూర్తిగా ఆగిపోతుందట. పూర్తిగా ఆగిపోతుంది. లేకపోతే మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉంటాను. పద రామ్మా. చెప్పండి, దుర్గామాతకి జై! ఇప్పుడు ఒక ఆఖరి ఆహుతి అవగానే మనందరికీ దుర్గామాత వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళు మూసుకొని నాతో పాటు మంత్రాలు చెప్పండి. ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు రేవతి గారు అంతిమ ఆహుతి ఇస్తారు. తర్వాత అమ్మవారు నిష్క్రమణం అవుతుంది. ఓం స్వాహా. ఇదిగో చూడండి, దేవత వెళ్ళిపోతుంది. సాక్షాత్తు జగన్మాత మీ అందరిపైన తన కరుణ కురిపిస్తూ, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైనా దానం చేయాలనుకుంటే చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. జగన్మాత ఇప్పుడు అమ్మవారు పైలోకానికి వెళ్లిపోయారు. త్వరలోనే వేరే వారి శరీరంలో కొలువుండడానికి వస్తారు. పూజారి గారు, అయితే ఇక ఎప్పుడు రేవతి నృత్యం చెయ్యదుగా? లేదు, ఇంకెప్పుడు చెయ్యదు. సంతోషం. కాపాడండి.
చాలా చాలా ధన్యవాదాలు. మీరు నన్ను రక్షించారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. పూజారి గారు, మీరు చెప్పారుగా రేవతిగా నాట్యం చేయదని, దేవత వెళ్ళిపోయిందని. మరి ఇదేంటి? పెద్ద మొత్తంలో దక్షిణ కూడా తీసుకున్నారు. ఇతను మనల్ని మోసం చేశాడు. మాధవన్, రేవతి చీర కొంగు. రేవతి, రేవతి, రేవతి. అయ్యో, ఈ పూజారి జారుకుంటున్నాడు చూడండి. పారిపోతున్నాడు. మా నగదు డబ్బు మొత్తం దోచుకుపోతున్నాడు. పూజారి దోచుకున్నాడా లేక మీరు మీ ఇష్టంతో ఇచ్చారా దుర్గామాతని రేవతి శరీరంలో నుంచి వెళ్ళగొట్టడానికి? అమ్మా, జగన్మాతకైతే అందరూ బిడ్డలే. మరి అమ్మకి ఒక్క బిడ్డ కంటే మరో బిడ్డ అధిక ప్రియం ఎలా అవుతుంది? కానీ మిమ్మల్ని స్వార్థం ఆవరించింది, దురాశకి లోనయ్యారు. జగన్మాతని మిక్కిలి ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు మీ గొలుసుని మరియు గాజుల్ని తీసి ఇచ్చారు. తరతరాల నుంచి మనిషి మనసులో ఏదైతే ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో అవి సరైనవైనా లేక తప్పుడువైనా వాటిని మనం పరికించాల్సిన అవసరం ఉంది. తప్పుడు ఆలోచనలని కూడా కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్ముతూ మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం. ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు? సాయి, నేను చెప్పాను, నేను ఇలాంటి మూఢ విశ్వాసాలని నమ్మనని. రేవతి, మూఢ విశ్వాసాలని నమ్మవు, కానీ నిన్ను నువ్వైతే నమ్ముతావుగా. ఒకవేళ నువ్వు నా మాటలని పట్టించుకొనుంటే ఈ పాటికి నృత్యం రహస్యం దాకా చేరుకునేదానివి. అప్పుడసలు ఈ సమస్యలన్నీ వచ్చేవే కాదు. కానీ నువ్వు నీ సమస్యని ఎదుర్కోవటానికి బదులు దాన్నుంచి పారిపోతున్నావు. కాస్త ఆలోచించు, దానికి కారణం ఏంటి? రేవతి, ఏమైంది నీకు? దిగులు పడకు తల్లి, మెల్లమెల్లగా అంతా అర్థమవుతుందిలే. సాయి, నేను నా తప్పు నొప్పుకుంటాను. నేను పూజారి మాటలు నమ్మాను, నష్టపోయాము. డబ్బు బంగారం మొత్తం దోచుకొని దొంగచాటుగా పారిపోయాడు. ఒక్క తప్పుకి ఇంత పెద్ద శిక్ష. అమ్మా, కర్మచక్రంలో ఎప్పుడూ ఎవరి పట్ల అన్యాయం జరగదు. అది ఎవరిదో అది వాళ్లకే దొరికి తీరుతుంది. ఇది ఎలా సాధ్యం?
అసలు నాకేం జరుగుతుంది? నేను తిరిగి తిరిగి ఇక్కడికే ఎలా వస్తున్నాను? నేను చెప్పాను కదా, అంధవిశ్వాసం అనేది చక్రవ్యూహం లాంటిది. దాంట్లో స్వయంగా నువ్వే చిక్కుకుంటావు. ఇప్పటికీ మించిపోలేదు. సరైన మార్గంలో నడువు. నన్ను క్షమించండి సాయి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేను వీళ్ళందరికీ అబద్ధం చెప్పాను. ఇక మీదట నేను ఎవరిని ఇలా మోసం చెయ్యను సాయి. తీసుకోండమ్మా. దయచేసి నన్ను క్షమించండి. సాయి, మీరు కూడా నన్ను క్షమించండి. రాముడు నీకు మేలు చేయాలి. ఇదేమైనా మానసిక రోగమా? అసలు ఇలా ఎలా జరుగుతుంది? ఒక అమ్మాయి ఉన్నట్టుండి నాట్యం చేయటం మొదలు పెట్టడం కాదు బాబాయ్. ఒకవేళ ఇది మానసిక రోగమే అయితే ఆమె తల కొంచెం కొంచెం సేపటికి అలా తిరగదు. ఆమె అన్ని వేళలా అలా నాట్యం చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు కారణం ఏమై ఉంటుంది? మా పాత ఊర్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తర్వాత తెలిసింది ఆమెకేదో దయ్యం పట్టిందని. నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. మా మావయ్యాళ్ళ ఊర్లో కూడా ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఎప్పుడు పడితే అప్పుడు నాట్యం చేస్తూ ఉండేది. చాలా కాలం తర్వాత గానీ తెలియలేదు ఆవిడ పైన మోహిని పిశాచం ఆవహించిందని. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? అయినా సాయి చెప్పారుగా ఇవన్నీ తప్పుడు మాటలు అని. మరి ఇలాంటి మాటలతో సమయం ఎందుకు అర్థం చేసుకుంటారు? నువ్వు చెప్పింది కూడా నిజమే బాబాయ్. సరే, మేము ఇక బయలుదేరతాం. నమస్తే. నమస్తే బాబాయ్. ఇదిగో ఈ చిలుక ఎగురుకుంటూ వచ్చింది వచ్చింది వచ్చేసింది. మళ్ళీ ఇంకొక చిలుక వచ్చింది. ఇదిగో తినేసింది. ఏమండి, బయట వాళ్ళు నన్ను చూసి పారిపోతున్నారు. నాకేదో అంటువ్యాధి ఉన్నట్టుగా. ఇప్పుడు నాకు కూడా భయం వేస్తోంది. నేను ఎప్పుడు నృత్యం చేస్తానో, ఎప్పుడు స్పృహ కోల్పోతానో అని. అంతకంటే ఎక్కువ నాకు ఎలా అనిపిస్తుందంటే నేను కానట్టుగా, వేరెవరో అయినట్టుగా. నా బిడ్డకి సమయం ఇవ్వలేకపోతున్నాను.
శ్రద్ధగా చూసుకోలేకపోతున్నా. మీరు మంచి పని చేశారు. కాస్త సమయం తీసుకొని పాపకి అన్నం తినిపిస్తున్నారు. అన్నీ నేను చూసుకుంటాను రేవతి. నీకు తోడుగా నేనున్నాను. నువ్వు నీ గురించి శ్రద్ధ తీసుకో చాలు. మీరు ఎంత మంచివారండి. నన్ను ఎంత బాగా చూసుకుంటారు. కానీ నేనేం చెయ్యను. ఏమీ అర్థం కావడం లేదు. నేనెక్కడో అంధకారంలో తప్పిపోయినట్టు అనిపిస్తుంది. రేవతి, తెల్లవారే ముందు చీకటి దట్టముగా ఉంటుంది అంటే దాని అర్థము సూర్యోదయము కాబోతుందని రేవతి. మన సాయి చెప్పారు కదా, ఏదైతే జరుగుతుందో దాని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. నువ్వు దాని గురించి ఆలోచించు. మిగతా చింతలన్నీ కూడా నా మీద వదిలే. ఇప్పుడు అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచి ఆడటం మొదలు పెట్టింది. కొంపదీసి జనాలు అనుకునేది నిజం కాదు గదా. దీనికి నిజంగానే దయ్యం పట్టిందా? ఈ చిత్రం గీసి ఏ కుటుంబానికి సంతోషపు దీవెనలు ఇస్తున్నావు సాయి? ఎవరు వీళ్ళు? షిరిడి వాసుల్లా అనిపించటం లేదు. తండ్రి చిత్రం గీస్తున్నాను బాయిజామా. ఎవరి తండ్రి? ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. ఈయన నా భర్త శ్రీ దేవధర్. నా పేరు రచన. ఈయన చాలా మంచివాడు. ఒకప్పుడు అన్నిటిలోనూ సఫలమైన వ్యక్తి. చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఈయనకి. బొంబాయిలో ఇంకా పూనాలో సంగీత కచేరీ కార్యక్రమాలు చేయడం వల్ల. కానీ ఒక దుర్ఘటనలో ఈయన గొంతుకి దెబ్బ తగిలింది. దానితో ఆయన మాట పోయింది. సాయి, మీ ఆశీర్వాదంతో ఈయనకి మళ్లీ గొంతు తిరిగి వచ్చేలా చెయ్యండి. కానీ దేవదర్ స్వరం పోవటానికి కారణం దుర్ఘటన కాదు. నిజానికి ఇతని దొంగతనం. దొంగతనమా? అయ్యో లేదు సాయి, మీరేదో పొరపాటు పడ్డారు. ఈయన గాయకుడు. దొంగతనం చేయాల్సిన అవసరం ఈయనకేముంది? దేవదర్ గాయకుడు నిజమే, కాని ఎంత పెద్ద గాయకుడో అంత పెద్ద పేరు మోసిన దొంగ కూడా, ఇంకా దగాకోరు కూడా. సాయి, సహాయం చేయకూడదనుకుంటే చేయకండిలేండి. కానీ మమ్మల్ని ఈ విధంగా అవమానపరచకండి. అయినా తప్పు నాదేలేండి. అందుకే నేను ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను. పదండి. ఆగు దేవదర్. అంత దూరం నుంచొచ్చారు.
కనీసం మంచినీళ్లైనా తాగి వెళ్ళు. ఇక్కడ మీరు చేసిన అవమానాన్ని దిగమింగాల్సొచ్చింది. మీ చేతి నీళ్లు తాగం సాయి. సరే అయితే. దేవధర్, నువ్వు నేను రాసిన గీతాలు పాడావు. నా వల్ల ఎంతో పేరు, డబ్బు కూడా సంపాదించావు. కానీ ఈ రోజు వరకు నాకు ఒక్క గీతానికి కూడా డబ్బు ఇవ్వలేదు, పేరు ఇవ్వలేదు. ఇలా చేయటం పచ్చి మోసం. దీన్ని నేను సహించను. నా మంచి మంచి గీతాలన్నీ నేను ఎన్నో ఏళ్లు కష్టపడి రాశాను. నువ్వు అన్నీ కాజేశావు. కానీ నువ్వు ఇప్పుడు వాటికి పారితోషికం ఇచ్చి తీరాల్సిందే. అలాగే అందరికీ ఇది కూడా చెప్పాల్సి ఉంటుంది, ఆ గీతాలన్నీ నేను రాసినవేనని. నువ్వు చెప్పింది పచ్చి నిజం శ్రీధర్. నేను అలాగే చేశాను. నేను నీ గీతాలను ఆలపించి డబ్బు, ఖ్యాతి రెండూ కూడా బాగా సంపాదించాను. నా స్థానంలో మరెవరున్నా డబ్బు, పేరు రెండూ ఇచ్చేవారేమో. కానీ నేను మాత్రం అలా చెయ్యను. చెయ్యవా? అయితే నేను అందరికీ చెప్తాను నువ్వెంత పెద్ద దొంగవో. నీ దగ్గర ఏ సాక్ష్యాలున్నాయి శివదత్తు? నేను పాడే పాటలన్నీ నువ్వే రాసినవని ఎలా నిరూపిస్తావు? జనాలు ఎప్పుడూ గెలిచిన వాడికే సలాం కొడతారు. గెలిచిన వాడి మాటలనే వాళ్ళు నిజమని నమ్ముతారు. కాస్త ఆలోచించు. జనం నాలా ఒక ప్రసిద్ధ గాయకుడి మాటలు నమ్ముతారా, లేక నీలాంటి ఒక అనామకంగా చెప్పిన మాటలు నమ్ముతారా? వెళ్ళి వీధి వీధికి అరిసి చెప్పుకో. నేను కూడా చూస్తాను నీ మాటల్ని ఎంతమంది నమ్ముతారో. బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు నా గుమ్మంలోంచి బయటికి పో. అరే నువ్వు ఇది గురించి నాతో మాట్లాడొద్దు. నా సమయం చాలా విలువైనది. మళ్ళీ వచ్చి నా సమయాన్ని వృధా చేయొద్దు నువ్వు. ఏంటిది? ఈ శివదత్ ఎవరు? ఏంటి సాయిబాబా చెప్తున్నది నిజమేనా? దేవదర్ కవి యొక్క హక్కుని లాక్కున్నాడు. అతన్ని అవమానం కూడా చేశాడు. ఆ పాపం ఫలితంగానే ఇతని గొంతు మూగబోయిందమ్మా. ఈయన పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా అవుతుంది సాయి? ప్రాయశ్చిత్తం అనేది తన తప్పుల్ని ఒప్పుకోవటంతో మొదలవుతుందమ్మా. ఎవరికైతే కష్టం కలిగించామో వారికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇక బాధితుడు క్షమించిన తర్వాత మాత్రమే దేవదర్కి స్వరం తిరిగి వస్తుంది. శివదత్తు ఎక్కడ దొరుకుతాడు సాయి? రండి నాతో. శివదత్, ఒకసారి చూడు ఎవరొచ్చారు. నువ్వా? సాయి, ఇతని కారణంగానే నాకు ఈ గతి పట్టింది. నువ్వు శివదత్తుని ఎప్పుడైతే మోసం చేశావో ఆ తర్వాత ఇతని మనోబలం దెబ్బతింది. ఇతనికి అన్నిటికంటే ఇష్టమైనది, ప్రధానమైనది కవితలు మరియు గీతాలు రచించటం. కానీ నువ్వు ఇతని నుంచి ఇతని కళని లాక్కున్నావు, కలల్ని కూడా లాక్కున్నావు, ఇతని ఖ్యాతిని లాక్కున్నావు. ఇలా చేయటం వల్ల ఇతనికి మానవత్వంపై ఉన్న నమ్మకాన్ని లాగేసుకున్నావు నువ్వు. ఇతను మళ్ళీ ఎప్పుడు గీతాలు రచించలేకపోవచ్చు. ఇలాగే జరుగుతుంది దేవదర్. ఎప్పుడైనా ఎవరైనా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, అయినా ఇంత ఘోర పాపం చేసిన తదుపరి కూడా నువ్వు ఎలా అనుకున్నావు? సరస్వతీదేవి ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయని. చెడు చేసేవాళ్లకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఇప్పుడు శివదత్తుకి క్షమాపణ చెప్పు. ఇదొక్కటే మార్గం. కానీ క్షమాపణ ఎలా చెప్పగలుగుతాడు?
ఈయన మాట్లాడలేడు కదా. ఎప్పుడైతే మనసులో అపరాధ భావం ఉంటుందో, పశ్చాత్తాపం ఉంటుందో, అప్పుడు క్షమాపణ చెప్పటం వచ్చి తీరుతుంది. శివదత్త గారు, శివదత్త గారు, నేను మీ పట్ల చాలా ఘోరమైన పాపం చేశానండి. దయచేసి నన్ను క్షమించండి. శివదత్త గారు, నేను మిమ్మల్ని దారుణంగా మోసం చేశాను. నా వల్ల మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు భరించారు కదా, వాటినైతే నేను వెనక్కి తీసుకోలేను. కానీ మీరు రాసిన పాటలకి సరైన మూల్యాన్ని మరియు ఖ్యాతిని మీకే దక్కేలా చర్యలు తీసుకుంటాను. శివదత్, ఇలా ఎంతకాలం వేరే వాళ్ల పాప భారాన్ని నీ మనసులో పెట్టుకుని తిరుగుతావు? నిన్ను నువ్వు విముక్తి చేసుకో ఈ పీడ నుంచి, ఈ క్రోధం నుంచి ముక్తుడివవ్వు. ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు కూడా స్వతంత్రుడివి కాలేవు. దేవధర్ కర్మకి శిక్ష నువ్వు నీ కళకి విధించావు. చాలా సంవత్సరాలు వేరెవరో చేసిన తప్పు కారణంగా నువ్వు జీవించటమే మానేశావు. ఇది సరైన పనా శివదత్? దేవదారు నుంచైతే సరస్వతి మాతే తన ఆశీస్సులను తిరిగి తీసుకుంది. కానీ నువ్వు సరస్వతీమాత ఆశీస్సులని స్వయంగా పరిత్యాగం చేశావు. ఇక ఇవన్నీ ఎందుకు చేశావు? ఎందుకంటే నువ్వు నీ పరిస్థితుల ముందు తల వంచేశావు. ఒకవేళ ఓటమిని ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు నువ్వు నీ కళాక్షేత్రంలో దేవదర్ కంటే ఎక్కువ నువ్వే విజయం సాధించేవాడివి. సాయి, మీరు చాలా సరిగ్గా చెప్పారు. కవి మరియు గాయకుడు ఇరువురు కలిసి తమ కళకి ఒక నూతన రూపాన్నిస్తారు, నూతన గుర్తింపునిస్తారు. నువ్వు రచించిన గీతాలు లేకుండా దేవదర్కి ఏమీ ఖ్యాతి ఉండదు. ఇక దేవధర్ ఏ విధంగా నీ గీతాలని కాపాడుతూ వస్తున్నాడో అది కూడా ఇంకెవ్వరూ చేయలేరు శివదత్. అందుకనే పాత విషయాలని మర్చిపోయి ఇద్దరూ కలిసి పనిచేసుకోండి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి, ఇదంతా జరగకముందు నేనోసారి దాసుగణు గారి వద్ద మీ గురించి విన్నాను. అప్పుడు ఆయన వల్ల ప్రేరణ పొంది నేను వారి ద్వారా రచింపబడిన ఈ గీతాన్ని భద్రంగా దాచుకున్నాను. దేవధర్, ఇది నా కోరిక. మా ఈ నూతన ఆరంభాన్ని ఈ గీతాలాపన ద్వారా చేయాలని. పాడతావా నువ్వు? ఇది నాకు దక్కిన అదృష్టం అనుకుంటాను. గీతం నేను తప్పకుండా వింటాను, కానీ అందుకు కొంచెం సమయం ఉంది. కొంచెం నిరీక్షించాల్సి ఉంటుంది. అది ఎలాంటి నిరీక్షణ సాయి? అత్తయ్య, అల్పాహారం తీసుకొచ్చాను. అక్కడ పెట్టు, తింటాన్లే. అత్తయ్య, ఏమైంది మీకు? ఒకవేళ దీనికి నిజంగానే దయ్యం పడితే అప్పుడు దీనికి దూరంగా ఉండడమే మంచిది. మీకు ఒంట్లో బాలేదా? నేను గుడికి వెళ్తున్నాను. అత్తయ్య, మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? నేను తర్వాత తింటానులే.
ఈ రోజు ఏమైంది? ఎవరు అల్పాహారం తిననంటున్నారు? ఇప్పుడు నేను నంద కలిసి ఒక చోటుకి వెళ్ళాలి. వచ్చిన తర్వాత తింటాను. పద నంద. ఏమండి, నేను చూస్తున్నాను 2-3 రోజుల నుంచి మీరిద్దరూ ఎక్కడో ఒక చోటికి వెళ్తున్నారు. అది కూడా నాకు కారణం చెప్పకుండా. అసలేంటి సంగతి? నేను నందాకి నృత్యం నేర్పించడానికి తీసుకెళ్తున్నానని రేవతి గనక తెలిసిందంటే కొంపలు మునిగిపోతాయి. చెప్పండి, ఏంటి సంగతి? ఏంటి, నా కూతుర్ని నేను అలా బయటికి షికారుకి తీసుకెళ్ళడానికి హక్కు లేదా ఏంటి? దీనికోసం నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అరే, ఇదేమో కొత్త ఊరు. రోజంతా గదిలో కూర్చుని ఏం చేస్తుంది? ఎన్ని రోజులు కూర్చుంటుంది? నేను తనకి కన్న తండ్రిని. ఒక్క నిర్ణయమైనా నేను తీసుకోవచ్చు కదా పాపని బయటికి తీసుకెళ్ళడానికి. పదనందా. దీంట్లో ఇంత కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది? చిన్న ప్రశ్నేగా అడిగాను. అయినా ఇదేమైనా మొదటిసారా నేను ఇలా అడగటం? కానీ ముందెప్పుడు ఇలా కోపం తెచ్చుకోలేదు. అయితే తెలుసుకోవాల్సిందే విషయం ఏంటో. పదా. ఇవాళ నేను అనుకున్నాను మీ అమ్మ మనిద్దరి అబద్ధాన్ని పట్టేసుకుందని. పద. గీతాలాపన మొదలుపెట్టు. అభ్యాసం మొదలైపోయింది, తొందరగా పద నాన్న. పద.